ఇక్కడ ఒక క్యాలెండర్ ఉన్నది. అది జనవరి 2026ది. ఇవాళ 27థ్ డేట్ చూడండి హైలైట్ అయి ఉన్నది. ఈ రకమైనటువంటి క్యాలెండరు 10 సెకన్ల లోపల మీరు క్రియేట్ చేయగలుగుతారా? ఇది డైనమిక్. అది ఏ రకంగా డైనమికో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చేయగలుగుతారా? ఆ డేసు, ఆహ్, డేట్స్ అన్ని నంబర్‌లు టైప్ చేస్తారా? చాలా టైం తీసుకుంటది గదా! హెడేకు. మరెట్లా? దానికొక సొల్యూషన్ ఉన్నది. అడ్వాన్స్‌డ్ ఎక్సెల్‌లో అడ్వాన్స్‌డ్ ఫార్ములా ఒకటుంది. సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ ఫార్ములాను ఉపయోగించి మనం ఆటోమేటిక్‌గా 10 సెకన్లలో క్రియేట్ జేయొచ్చు. అదెట్లా పనిచేస్తది? ఇక్కడ నేను ఎంటర్ చేసి చూపెడతా చూడండి. సారీ ఇక్కడ కాదు. నెక్స్ట్ రో. సీక్వెన్స్ ఈ ఈ బ్రాకెట్ ఓపెన్. ఎన్ని రోస్ కావాలి? 5 రోస్ కావాలి. ఎన్ని కాలమ్స్ కావాలి? 7 డేస్ కాబట్టి 7 కాలమ్స్. స్టార్టింగ్ ఏంటిది? స్టార్టింగ్ డేట్ అనే ఫార్ములా కూడా మనము ఇక్కడ ఉపయోగించాలి. డేట్. దీని లోపల ఫస్ట్ మనం ఇయర్ చెప్పాలి. 2026 కామా. తర్వాత మంత్ 1 కామా డే 1. తర్వాత బ్రాకెట్ క్లోజ్ కామా స్టెప్ ఎంత? ప్రతి రోజు డేట్ కావాలి కాబట్టి 1. ఇప్పుడు మనం బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేద్దాం. చూసారా డేట్స్ అన్నీ వచ్చేసినాయి. అరే! పైననేమో నంబర్‌లున్నాయి గదా! మరిక్కడ డేట్స్ ఉన్నాయి. ఇది తలకాయ నొప్పి అనిపిస్తుంది చూస్తే అని అంటున్నారా? ఇది ఏ రకంగా అట్లా నంబర్‌లు రావాలనో అది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడనేమో మరి వీక్ డేస్ లేవు గదా! ఎట్లా? ఇక్కడ ఒక చిన్న ఫార్ములా ఎంటర్ చేస్తాను చూడండి. టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్. దేని టెక్స్టు? A12 A2 అంటే కింది డేట్ అన్నమాట. A12 కామా ఫార్మాట్ ఏంటిది? ఇన్వర్టెడ్ కామాస్‌లో డి 4 సార్లు. ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూసారా థర్స్‌డే అని వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని ఈ ఫిల్ హ్యాండిల్ పట్టుకొని ఈ అన్ని రోజులకు నేను డ్రాగ్ చేస్తా ఇక్కడి దాకా. అన్ని రోజులు వచ్చేసినాయి. చూసారా ఇవాళ 27థ్ ట్యూస్‌డే. ఈ రకంగా ఇది డైనమిక్ అని చెప్పిన కదా! ఎట్లా మరి డైనమికు? మీరు ఈ ఫార్ములాలో ఇయర్ చేంజ్ చేయొచ్చు. లేక మంత్ ఫిబ్రవరి కావాలనుకుంటే ఫిబ్రవరి చేంజ్ చేయొచ్చు. తర్వాత ఎక్కడి నుంచి డేట్ కావాలనో అక్కడి నుంచి కూడా